ప్రామిసరీ నోటు ఇది సామాన్య పేద వర్గాల ప్రజలు నిత్యం ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించే డాక్యుమెంట్. అయితే జగిత్యాల జిల్లాలో ఓ వీఆర్ఓ డిఫరెంట్ గా ఉపయోగించారు. తాను తీసుకున్న లంచం తిరిగి ఇవ్వాల్సిన సందర్భాల్లో ప్రామిసరీ నోట్లు ఇచ్చి బాధితులకు షాక్నిస్తున్నాడు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అక్కడి రైతుల నుంచి భారీ స్థాయిలో లంచాలు దండుకున్నాడు. ఇలా ఏళ్లు గడుస్తున్నా పనులు కాకపోవడంతో జనం నిలదీస్తే ప్రామిసరీ నోట్లు ఇచ్చి సరిపెడుతున్నాడు ఆ వీఆర్ఓ. మల్లాపూర్ మండలంలోని వివిరావుపేట గ్రామ వీఆర్ఓ ఆంజనేయులు గ్రామానికి చెందిన కొందరు రైతుల నుంచి లంచాలు తీసుకున్నాడు. ఏడాదిన్నర కావస్తున్నా పనులు చేయకపోవడంతో రైతులు వీఆర్ఓను నిలదీశారు. దీంతో డబ్బులు ఇప్పుడు లేవంటూ ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు. రోజులు గడుస్తున్నా ఆ డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మల్లాపూర్ తహసీల్దార్ రమేష్ కు ఫోన్ చేసి ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆదేశించారు. మరోవైపు వీఆర్ఓ పోస్ట్ ఇప్పిస్తానని కూడా ఆంజనేయులు 50,000 లంచం తీసుకుని ప్రామిసరీ నోటు రాసినట్టు తెలుస్తోంది. తెచ్చిస్తే లేకుండా కానీ మళ్ళీ అలా ఖాతాలకు కొట్టినా అంటే కొట్టినాం. పైసలు నా దగ్గర చేతారు కాబట్టి కొట్టలేడు. ఇవరకు వేసలేదు. ఇది రాసి కూడా 6 నెలలు అవుతుంది. డబ్బులు అడిగితే ఇస్తాం. రేపు ఎల్లుండి 5 పెట్టింది. పోయినప్పుడల్లా ఇచ్చింది. కాగితం రాసి ఇచ్చినా కాగితం పట్టుకుని పోతే మమ్మల్ని ఇస్తలేడు. మాటనే చెప్తలేడు. రైకార్డు కాడ ఉన్నాడు ఊళ్ళని చెప్పింది. కారు పట్టుకొని తిరిగినా దొరకలేదు సార్. కారు పట్టుకొని తిరిగినా దొరకకుంటే మా ఇంట్లో దొరికించుకొని కూడా కాగితం పెట్టించుకున్నాం. మేము పట్ట కావాలని పైసలు ఇచ్చినాము. మాకు ఇవరకు పట్ట కాలేదు. డబ్బులు మాకు రావాలని సంవత్సరంన్నర అయిపోతుంది. మాకు ఈ కాగితం రాసిచ్చి కూడా 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఇంక ఇయ్యలేదు. పని చేస్తామని ప్రభుత్వం ఫ్రీగానే పట్టాలు మంజూరు చేసిన కానీ పని చేస్తామని ఒక ఎడ్యుకేషన్ పర్సన్ రైతులను కూడా ప్రభువులకు పెట్టి డబ్బులు తీసుకొని ఈ రోజు వరకు కూడా పట్ట చేయకుండా పైసలు ఇవ్వకుండా ఈ రైతులను ఇబ్బంది పెట్టడం చాలా కష్టంగా ఉంది. పైసలు తీసుకున్న తర్వాత ఏమన్నా రైతులను ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ దింపారు కానీ ఈ సంవత్సరం కొద్దీ వాళ్ళకి పైసలు ఇవ్వలేదు, వాళ్ళకి పట్టాలు చేయలేదు. దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించాలి. ఖచ్చితంగా వాళ్లకు లబ్ధిదారులకు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ పట్టాలు చేయాలి. పట్టాలు లేకపోవడం వల్ల మాకు రైతు బంధు కూడా రావట్లేదు. 40% రైతు బంధు మా 2 గ్రామాలకు 40% రైతు బంధు వచ్చింది. క్రాప్ లోన్ కూడా తీసుకోలేరు పాపం. మేము భూముల పట్ట గురించి అందరము ఐకమత్యంగా ఇక్కడ ఉండి సార్ మరి మాకు ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి వెళ్ళి ఒక భూమి ఒక గుంట కూడా కాలేదు. మరి ఇప్పుడైతే మన ప్రభుత్వము మంచి మనకు రైతులకు వెలిపిస్తుంది. ఆ సందర్భంగా మాకు పట్టలు కావాలని మేము సార్ దగ్గరికి ఆంజనేయులు మా వీఆర్ఓ గారు ఆంజనేయులు కలిసిన తర్వాత మీకు డబ్బులు ఒక ఎకరం ఉండని 4 ఎకరాలు ఉండని ఇస్టిమేటు ఒక 10,000, 5,000, 8,000, 50,000 అనుకుంటా ఒక్కొక్కరి దగ్గర నా దగ్గర తీసుకున్న డబ్బులు ఇంకొక ఆయనకు తెలియదు రైతుకు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మనకు అందించడానికి మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, చెప్పండి, జగిత్యాల జిల్లాలో వీఆర్ఓ ఆంజనేయులు అక్కడున్న రైతులందరికీ ప్రామిసరీ నోట్లు ఇస్తూ వారి దగ్గర లంచాలు తీసుకున్నాక ప్రామిసరీ నోట్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే వారికి ఉద్యోగం ఇప్పిస్తాను కూడా వారి దగ్గర 50,000 తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఏమంటున్నారు అక్కడున్న రైతులు? థ్యాంక్ యూ అనుష. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారుల పనితీరు దీనికి అర్థం పడుతుందని చెప్పాలి. ఎందుకంటే జగిత్యాల జిల్లాలో ముఖ్యంగా జగిత్యాల శివారు నుంచి కోరుట్ల డివిజన్, మెట్టపల్లి డివిజన్ ఈ ప్రాంతంలో భూముకు సంబంధించినటువంటి లావాదేవీలు కానీ లేదంటే రికార్డుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కంటే చెప్పాలంటే ఇక్కడ జగిత్యాల జిల్లాలో భూమికి సంబంధించినటువంటి రికార్డులు చాలా అవకతవకలు ఉన్నాయి. ఈ అవకతవకలు అనేటువంటి చాలా రోజులు కొన్ని సంవత్సరాలుగా అలాగే ఉన్నాయి. వీటిని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత
తీరినప్పటికీ మరికొంత తీర్చడానికి ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు, రైతులను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు, లంచాలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే జగిత్యాల జిల్లాలో చాలా వరకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి భూ రికార్డుల పరిశీలన కావచ్చు, ప్రక్రియ కావచ్చు, చాలా వరకు ఇంకా కొంత గజిబిజిగానే ఉంది. భూములకు సంబంధించినటువంటి రికార్డులు కూడా సరిగా లేకపోవడం, దానికి సంబంధించినటువంటి పేపర్లు కూడా లేవనేటువంటి విషయాన్ని అధికారులు చాలా సార్లు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ విఆర్ఓ కోసం పరిస్థితి మనం చూడొచ్చు. 2 అంశాలు కనబడుతున్నాయి. ఒకటి, పని చేయడానికి డబ్బు డిమాండ్ చేసి ఆ డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వడానికి ప్రామిసరీ నోట్ రాసి ఇవ్వడంతో పాటు విఆర్ఓ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తానని చెప్పి ఆయన చాలా మందిని మోసం చేసినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. ఎమ్మెల్యే గట్టిగా అడిగితే తప్ప, ఒక ఎంఆర్ఓని గట్టిగా అడిగితే తప్ప, విచారణ చేస్తే తప్ప ఈ విషయం బయటికి రాని దుస్థితి ఉందంటే మనం ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అనుష. రైట్ గోపాల్ కృష్ణ, థ్యాంక్ యూ.